అండ్ కమింగ్ టు ఇక్కడ వాలంటీర్ సిస్టమ్కి వచ్చేసరికి అండి, వాలంటీర్స్ ఏం జరిగిందంటే గతంలో ఎన్నికలు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు మనకి అప్పుడు ఎన్నికల సంఘం ఏం చెప్పిందంటే వాలంటీర్లు ఈ యొక్క ఎలక్షన్స్ లో పాల్గొనకూడదు అని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి. వాలంటీర్ కూడా ఎక్కడ కూడా తిరగకూడదు, ఎన్నికలకి చేయొద్దు, ఎందుకంటే గవర్నమెంట్ తరఫున వర్క్ చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క ఎన్నికల్లో భాగంగా ప్రచారం కానీ ఇలాంటి కానీ చేయొద్దు అని చెప్పినప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీలో అందరినీ కూడా రిజైన్ చేయించారు. మీరు రిజైన్ చేసేయండి, మళ్ళీ ఎలాగో వచ్చేది మా ప్రభుత్వం వస్తుంది అని చెప్పి కల్లిబొల్లు మాటలు చెప్పేసి రిజైన్ చేయించేసి దాదాపు 1,10,000 మందికి 2,60,000 ఉండాల్సినటువంటి వాళ్ళు 1.5 lakh పడిపోయినారు. అంటే 1,10,000 మందిని అక్కడే వాళ్ళ యొక్క జీవితాలని నాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే వాళ్ళని ఎన్నికల్లో వాడాలంటే వాళ్ళు అఫీషియల్ గా వాలంటీర్ గా ఉండకూడదు, వాళ్ళని రిజైన్ చేయాలి. వాళ్ళు వద్దంటున్నా కూడా బలవంతం పెట్టి భయపెట్టి స్థానికంగా వారి యొక్క ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కానివ్వండి, వాళ్ళ ఎంపీ క్యాండిడేట్స్ కానివ్వండి, స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క పార్టీ వర్కర్స్ కానివ్వండి బెదిరించి మరీ చేయించారు వాలంటీర్స్ ని. అలాంటి చాలా ఇష్యూస్ మా ముందు వచ్చాయి. చాలా వరకు మేమందరం వాళ్ళకి సపోర్ట్ గా నిలిచాం. వాలంటీర్స్ కి మేము అప్పుడు చెప్పాం, మీరు రిజైన్ చేయొద్దు, మీకు సీనియారిటీ పోతుంది, గవర్నమెంట్ నుంచి మళ్ళీ ఏమైనా బెనిఫిట్స్ వచ్చినా ఇవన్నీ పోతాయని చెప్పాం. అల్లబక్షి గారు ఇవన్నీ అందరికీ తెలిసిన. ఒక్క నిమిషం అల్లబక్షి గారు చెప్పినట్టు ఒక్క నిమిషం రిజైన్ చేసిన 1,10,000 మంది సంగతి పక్కన పెట్టండి, మేము వారి గురించి అడగట్లేదు. ఒకవేళ వీళ్ళని కంటిన్యూ చేస్తే అప్పుడు వాళ్ళని కూడా తీసుకునే అంశాన్ని గురించి ఆలోచించవచ్చు. ఈ మిగిలిన 1,50,000 మంది రిజైన్ చేయలేదు కదా, వారి సంగతి మాట్లాడండి. మీరు 1,50,000 మంది కొనసాగుతున్నారు, వాళ్ళే పెన్షన్స్ ఇస్తున్నారు, వారితో పాటు తెలుగుదేశం పార్టీ వర్కర్స్ పని చేస్తారు అంతే. వాలంటీర్లే గతంలో ఏదైతే వర్క్ చేస్తారో అదే వర్క్ ఇప్పుడు అదే కొనసాగుతుందండి. వాలంటీర్ని ఎక్కడ పక్కన పెట్టలేదే, కంటిన్యూయింగ్ దేమ్, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఎక్కడ తీయలేదే, ఎక్కడ తొలగించారు. మీరు కొత్త అంశాలు చదువుతున్నారు, మాకు ఆశ్చర్యం కలిగించే అంశాలు. మీరు ఫస్ట్ టైం మీరే అడ్మిట్ చేసింది చెప్పండి. కాదు, ఇది పెన్షన్లు ఇస్తుంది వాలంటీర్లు ఎక్కడ సార్? మేము వేస్తున్నాం, వాలంటీర్లు లేకపోయినా వాలంటీర్లు ఎక్కడ సార్? సచివాలయ సిబ్బందితో ఇస్తున్నారు. సచివాలయ సిబ్బంది వేరు, వాలంటీర్ల వ్యవస్థ వేరు. మీరు రెండు మిక్స్ చేయకండి. సచివాలయ సిబ్బంది వాలంటీర్స్ కూడా అండి, వాలంటీర్స్ కూడా దాంట్లో పార్టిసిపేట్ అవుతున్నారు, వాలంటీర్స్ కూడా అనుసంధానం చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి నెల టీం చేస్తున్నారు. అంటే వారి సేవలకి మీరు శాలరీ ఇవ్వకుండా డబ్బులు ఇవ్వకుండా వాడుకుంటున్నారు. అయితే డబ్బులు ఎందుకు ఇవ్వట్లేదంటే డబ్బులు ఇస్తాం, ఎందుకు ఇవ్వం డబ్బులు? మేము మా ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. వాళ్ళకి ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, 5,000 రూపాయలు ఏదైతే మీరు వచ్చి 6 నెలలు దాటుతుంది కాదు, 6 నెలల పాటు శాలరీ ఇవ్వకుండా ఎవరైనా పని చేయించుకుంటారా? అంటే ఎందుకు ఇవ్వరండి? ఇస్తారు. ఎందుకు ఇవ్వరు? ఇస్తారు కాదు, ఇచ్చేసి ఉండాలి. అసలు ఫస్ట్ పాయింట్ ఒక సర్ప్రైజింగ్ ఇష్యూ ఏంటంటే మీరు చెప్పింది ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదు, మాకు కనపడటం లేదు. వాలంటీర్లు అనేవాళ్ళు అక్కడ లేరు, అసలు వాలంటీర్ల వ్యవస్థ లేదని చెప్పేసి ఆయన అసెంబ్లీ సాక్షిగా ఇది చెప్పారు కదండి, మండల సాక్షిగా కన్సర్న్ మినిస్టర్. మీరేంటి ఇప్పుడు సడన్ గా వాలంటీర్లు కొనసాగుతున్నారంటారు? వాలంటీర్స్ ని ఏదైతే చెప్పారో శాలరీ ఇంక్రీజ్ చేస్తామని వాళ్ళు తీసుకోవడమో, లేకపోతే వాళ్ళని రెగ్యులర్ గా సచివాలయం పోస్ట్ తీసుకోవడమో, సచివాలయం ఎంప్లాయీస్ లాగా దాన్ని ఏదో ఒక అమెండ్మెంట్ అయితే ఖచ్చితంగా చేస్తామండి. వాళ్ళకి అన్యాయం అయితే జరగదు. మరి మీరేంటి ఆల్రెడీ కంటిన్యూ చేస్తున్నాము, ఇప్పుడు వాళ్ళు పని చేస్తున్నారంటారు మీరు? అవునండి, వాలంటీర్ వర్క్ చేస్తారు కదా, వాళ్ళు దే ఆర్ వర్కింగ్, వాలంటీర్ గా వర్క్ చేస్తున్నారు వాళ్ళు. మీరు కంప్లీట్ మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. యూ హావ్ టు చెక్ యువర్ ఫ్యాక్ట్స్. ఓకే లక్ష్మణ్ గారు, సరే అల్లబక్షి గారు ఏంటనేది ఇప్పుడు వాళ్ళకి దగ్గర సరైన ఆన్సర్ లేదు కాబట్టి వాళ్ళ మినిస్టర్ దగ్గర లేదు, ప్రభుత్వం దగ్గర లేనప్పుడు ఇక ఆయన దగ్గరే ఉంటుందండి. కాకపోతే ఏంటంటే ఫ్యాక్ట్స్ని ట్విస్ట్ చేసి మాట్లాడకూడదు. లక్ష్మణ్ గారు, ఈ వాలంటీర్ వ్యవస్థకి ఇక ఒక పక్కనేమో చెక్ పడిపోయిందని చెప్పేసేమో కన్సర్న్ మినిస్టర్ చెప్తున్నాడు, వాళ్ళు మాత్రం ఇప్పటికీ కూడా ఆందోళన చేస్తున్నారు. నిజంగానే వారిది చాలా న్యాయమైన కోరిక. రెండోది క్లియర్గా చెప్పారు, రాజీనామాలు చేసిన వాళ్ళ సంగతి పక్కన పెట్టండి, రాజీనామాలు చేయకుండా 1,50,000 మంది ఇప్పటికీ ఉన్నారంటున్నారు. మరి వాళ్ళ సంగతి ఏంటంటేనేమో మాట్లాడటం లేదు, అదేమంటే జీవో లేదంటున్నారు. ఏమన్నా అసలు లింక్ ఉందా సార్?